ఎందుకంటే పాపంలో, త్రాగులోనో, వ్యభిచారంలోనో, ఏదైనా సినిమాలోనో పనికిమాలిన జీవితంలో పడిపోయాను. కానీ ఈరోజు అటువంటి పనికిమాలిన జీవితంలో పడకూడదు. ఈ రోజు నా ప్రభు కోసం నేను జీవించాలనే పౌరుషం వారికి ఉండదు. కాబట్టి రేపు పడిపోతారు, ఎల్లుండే పడిపోతారు. దాని ప్రియులారా, గతించిన సంవత్సరాలనే పడిపోయారు. ఈ రోజు వరకు వారికి సిగ్గు ఉండదు, ఈ రోజు వరకు వారికి పౌరుషం ఉండదు. ఈ రోజు నా ప్రభు కోసం నేను బ్రతకాలి. దాని ప్రియులారా, దెబ్బలాడడానికి పౌరుషం ఉంటుంది. భార్య మీదో, భర్త మీదో, బిడ్డల మీదో, అధికారుల మీదో, రోడ్డు మీదో, ఇరుగు పొరుగు పడుతున్నాం, అనేక విధాలుగా మరి దెబ్బలాడే పౌరుషం ఉంటుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం పాపముతో పోరాడే మనసు మనకు కావాలి. లోకాన్ని జయించే మనసు మనకు కావాలి. దెయ్యాలు ఎందుకు మానవులకు ప్రవేశిస్తాయంటే సత్యాన్ని నమ్మకపోవడం వల్ల. ఆదాము మరి అవ్వలోకి ఎందుకు సైతాను గారు ప్రవేశించగలిగాడు అతి సులువు అంటే దేవాది దేవుడు చెప్పిన ఆ మాట కంటే అపవాది చెప్పిన మాటనే వాళ్ళు ఎక్కువగా ఆలోచించారు. దేవుడు చెప్పిన మాటను మర్చిపోయారు, దేవుడు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేశారు. కనుకనే అపవాది చెప్పిన మాట మీదే వాళ్ళు ముందుకు వెళ్ళి తినగలిగారు. కనుకనే దేవుని పిల్లల మరణం వారి లోపలికి వచ్చింది, పాపం వారి లోపలికి వచ్చింది, వారి నాశనం వారి లోపలికి వచ్చింది, రోగం వారి లోపలికి వచ్చింది. ప్రియబిడ్డ, ఈ యొక్క సమయంలో మరి అటువంటి నాశనాన్ని, మరణాన్ని కలుగు చేస్తున్న ఈ దెయ్యపు శక్తి నుంచి నువ్వు విడిపించబడాలంటే ఒకే ఒక సీక్రెట్, సత్యానికి నువ్వు చోటు ఇవ్వాలి. నోటి ద్వారా సత్యం తినలేవు, కానీ ఈ రోజు నీ తినే పండుగ దేవుడు పెట్టలేదు, కానీ చెవులతో వినే జీవవృక్ష ఫలంగా దేవుడు పెట్టాడు. నీ కళ్ళతో చదివే జీవవృక్ష ఆహారంగా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని దేవుడు పెట్టాడు. కాబట్టి ప్రియబిడ్డ, ఏది ఏమైనా సరే దేవుని వాక్యానికి నువ్వు ఎప్పుడైతే చోటిస్తావో, చెల్లిస్తావో, హృదయం ఇస్తావో, ఆ విన్న వాక్యానికి ఎప్పుడైతే నీ హృదయం లోబడుతుందో వెంటనే నీకు తెలియకుండానే ఇది జీవన ఖడ్గం. కనుక ఈ ఖడ్గం నిన్ను అపవాది శక్తి నుంచి విడిపిస్తుంది. రెండవది ఎవరు నడిపిస్తారంటే శరీరం సంబంధించిన మనసు నడిపిస్తూ ఉంటుంది. ప్రియబిడ్డారా, మొదటిగా మనం చెప్పుకున్న ఒక వ్యక్తిని దెయ్యం నడిపిస్తే ఎన్ని విధాలుగా నష్టాలు, నాశనాలు ఆ యొక్క జీవితం సమాధిలో ఉంటుందని, మరి ఆ యొక్క శరీరాన్ని గాయపరుచుకుంటూ అందరికీ దూరమై పరువు పోగొట్టుకొని అన్ని పోగొట్టుకొని జీవిస్తుందని మనం నేర్చుకున్నాం. ఇది రెండవదిగా చూసినట్లయితే ఒక వ్యక్తిని శరీరం సంబంధించిన మనసు, శరీర సంబంధమైన మనసుగా నడిపించినట్లయితే ఒకసారి మనం చూద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూసినట్లయితే, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారే శరీర ఇచ్చలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకూడని బైబిల్ చెప్తుంది. అంతేకాదు శరీర క్రియలు స్పష్టమైనవి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, గలతీ పత్రిక 5వ అధ్యాయం మరి 19 నుంచి మనం 21 వరకు చూసినట్లయితే ఆ యొక్క సమయంలో జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ద్వేషము, పగ, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలని, మత్సరం అని, మరి క్రోధం అని, కోపం అని, ఇవన్నీ కూడా కొన్ని రకాల మరి శరీరం సంబంధించిన గుణాలు చెప్పబడింది. దేవుని ప్రియబిడ్డ, ఇటువంటి గుణాల చేత, కామము చేత, వివాహం కాకుండానే మరి జారచోర క్రియల చేత నీ హృదయం మరి నడిపించబడుతుందంటే నువ్వు ఎటువంటి జారత్వపు పాప బంధకాల్లో చిక్కుకున్నట్లయితే, ఒకళ్ళు వివాహం అయింది కానీ మంచి భర్తను, భార్యను ఇచ్చినప్పటికీ ఒకవేళ నీ హృదయం తప్పుదో పట్టినట్లయితే, నీ కాలు జారుతున్నట్లయితే, నీ చూపులు కానీ, నీ హృదయం కానీ, నీ మాట వినకుండా అటు ఇటు నువ్వు చూసినట్లయితే, ప్రియబిడ్డ, నీ యొక్క జీవితము నీ శరీరం సంబంధించిన మనసు చేత నడిపించబడుతుందని బైబిల్ చెప్తుంది. ఇందాక చెప్పుకున్నాం, దెయ్యం చేత నడిపించబడే వాళ్ళని. ఇక్కడ చూసినట్లయితే ప్రియబిడ్డలారా, ఈ శరీరం సంబంధించిన మనసు చేత నడిపించబడే వాళ్ళు కూడా వాళ్ళలో మరి కొన్నిసార్లు దెయ్యపు లక్షణాలు కనిపించకపోవచ్చేమో, కొన్నిసార్లు భక్తులుగా పైకి కనిపించచ్చేమో, కానీ వారి శరీరం వారిని వెలువడి చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పగలంతా బాగుంటారు, చీకటి అయ్యేటప్పటికీ ఆ శరీరం వాళ్ళని వెలువడి చేస్తూ ఉంటుంది. నలుగురు ఉన్నప్పుడు బాగానే ఉంటారు, ఒంటరి అయ్యేటప్పటికీ ఆ శరీరం సంబంధించిన మనసు వారిని వెలువడి చేస్తూ ఉంటుంది. ప్రియబిడ్డ, ఒకసారి నువ్వు పరిశీలించుకో. నీ శరీరం నిన్ను వెలువడి చేస్తుందా? నీ శరీరం నిన్నే గెలుస్తుందా? లేక నీ శరీరాన్ని గెలుస్తున్నావా? నీ శరీరం నిన్ను ఓడించుకుంటూ అనేక సంవత్సరాల నుంచి, అనేక కాలం నుంచి దేవుని కోసం జీవించాలనుకుంటున్నావు, కానీ దేవుని కోసం జీవించలేకపోతున్నావు అని ఒకవేళ నీలో నువ్వు బాధపడుతూ, అయ్యో ఎప్పటికైనా నా జీవితంలో విజయం ఉందా లేదా, దేవుని కోసం నేను ఎప్పటికైనా జీవించగలనా లేదా అని ఒకవేళ నీలో నువ్వు ఆలోచన చేసుకుంటూ దీనికి జవాబు లేదో మనం కృంగిపోతున్నారేమో దేవుడు చెబుతున్నాడు. ఈ రెండవ ఈ శరీరం సంబంధించిన మనసుకి ఒకే ఒక సీక్రెట్, నీ దేవుని ఆత్మను పొందుకోవడమే. దేవుని ఆత్మను ఎలా పొందుకోగలవు? అపోస్తలుల కార్యాలు 2:30 చూసినట్లయితే, మొట్టమొదటిగా నువ్వు మారు మనసు పొందాలి. నీ హృదయాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడి, దేవుడిచ్చే నూతన మనసును పొందుకోవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు తన రక్తం చేత నీ పాపాన్ని కడిగివేసి
తన ఆత్మ చేత నిన్ను ముద్రిస్తాడు. ప్రియబిడ్డ, పరిశుద్ధ ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ కూడా దేవుని బిడ్డలని బైబిల్ చెప్తుంది. అంతేకాదు మరి దేవుని ఆత్మ చేత శరీర క్రియలను చంపగలమని బైబిల్ గ్యారంటీ ఇస్తుంది. ఎన్ని ఉపవాసాలు చేసినా ఒకరిని ఒక్కోసారి జయించలేకపోవచ్చు. ఈ శరీరం ఉపవాసం చేసినప్పుడు బలహీనంగా ఉండి పనిచేయలేదేమో, కానీ మరి ఎప్పుడైతే మళ్ళీ ఈ శరీరానికి బలం వచ్చిందో వెంటనే ట్రాన్స్ఫార్మ్ వల్ల నీ మీద కట్టు వేస్తూ ఉంటుంది. వాళ్ళు శరీరం జయించాలంటే కనుకనే దేవాది దేవుడు మరి ఈ లోకంలో మనకు ఒక వరం ఇచ్చాడు. ఏంటి తెలుసా? అదే తన ఆత్మను. ప్రియబిడ్డ, దేవుని ఆత్మను పొందుకోవడం ఇష్టపడాలి. అసలు దేవుని ఆత్మ లోకంలో ఉన్నారని దేవుడు మరి తన బిడ్డలందరికీ కూడా వాగ్దానం చేశారని మరి ఉచితంగా ఈ దేవుని ఆత్మనే వరాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అని చాలా మందికి తెలియదు. రక్షణ పొంది కూడా వారిలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నారని సత్యం వారికి తెలియదు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నీ శరీరం జయించాలి అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడమే. ప్రియబిడ్డ, దేవుని ఆత్మకు నువ్వు తగ్గించుకొని నిన్ను మరి నీ యొక్క సెల్ఫ్ విల్ అంటే నీ స్వచ్ఛత్వాన్ని సిలువ వేసుకుంటూ పరిశుద్ధాత్మ చిత్తం ఆయన పాదాల చెంత కనిపెట్టుకుని ఆయన చిత్తం కనుగొని కీర్తన గ్రంథంలో 32:8 చూసినట్లయితే మరి దేవుని దగ్గర కనిపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా ఆలోచన దయచేసి నిన్ను నడిపిస్తాడు. అసలు ఏం చేయాలో నాకు పాలు పోవట్లేదండి, ఇటువంటి పరిస్థితులు నాకు అర్థమవట్లేదని అనుకుంటున్నావేమో, నువ్వు భయపడద్దు. సహోదరుడా, సహోదరి, దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నీకు ఆలోచనకర్త అయిన దేవుడు ఉన్నాడు, నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, నిన్ను సర్వసత్యంలోకి నడిపించే దేవుడు ఉన్నాడు, నీ సమస్త శరీర క్రియలన్నిటిపై కూడా విజయాన్ని దయచేసే దేవుడు నీకున్నాడు. నువ్వు మర్చిపోవద్దు. కేవలం నువ్వు తగ్గించుకుని, దేవా నాకు విజయం దయచాను, ఆయన ఈ శరీరం క్రియల నుంచి నాకు విజయం దయచే ప్రభు అంటే చాలు, ఆయన నీకు విజయం ఇవ్వడానికి ఆయన అన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మూడవ శత్రువు ఎవరు అంటే లోకము. ప్రియబిడ్డ, ఈ లోకంలో పడి మరి ఎంతో మంది లోక సంబంధమైన మనస్సు చేత లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము. ఈ శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం అనే ఈ క్రియలో పడి ఈ లోకంలో ఎందుకు పనికిరాని తుచ్చమైన ఇచ్చల కోసం మరి మనుషులకు భయపడి దేవుని ప్రియములారా దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు హృదయాన్ని చూసి ఆత్మకు శరీరాన్ని కూడా తీర్పు తీరుస్తాడు. కానీ మనుషులు ఈ లోకంలో మనుషులు శరీరాన్ని బాధపెట్టి కేవలం మాత్రమైన మనుషులకు భయపడి ఆత్మను మరి హృదయాన్ని పరిశోధించి దేవునికి భయపడకుండా మనుషులకు భయపడి వాళ్ళు మరి అనేక సార్లు తప్పిపోతూ ఉంటారు. కానీ ఈరోజు హృదయాన్ని చూసే దేవుడు ఉన్నాడని ఈ లోకంలో సమస్త మానవుల కంటే సమస్త గొప్పవారి కంటే ఒక గొప్ప ఉన్నాడని తెలుసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా ఈ లోకం మీద విజయం పొందగలం. ఈ శరీరంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, జీవకుడమ్మము, శరీరాశ. లోకానికి మనకి సంబంధం ఏంటి? దేవుడు చెప్పాడు ఈ లోకంలో నువ్వు ఎంత జ్ఞానమైన దేవుడు చెప్పాడు కదా, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వేరితనం అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 3:19 చెప్తుంది. అంతేకాదు ఈ లోకంతో కానీ నువ్వు సహవాసం చేసినట్లయితే ఈ లోక స్నేహము దేవునితో వైరమని దేవుడు చెప్తున్నాడు. లోకస్తులతో, ఈ లోకస్తులు అంటే ఎవరో కాదు, భక్తిహీనులని. లోకస్తులు అంటే దేవుని ఎరుగని వారని, లోకస్తులు అంటే సత్యానికి లోబడలేని వాళ్ళు అని అర్థం. నేను ప్రియబిడ్డలారా మరి యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకొనని ఈ లోకస్తులతో ఎప్పుడైతే నువ్వు మరి సహవాసం చేస్తూ ఉంటావో దేవుడు చెప్తున్నాడు నువ్వు దేవునితోనే వైరం తెచ్చుకుంటున్నావని, శత్రువు అయిపోతున్నావని దేవుడు చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4:4 ఈ లోక స్నేహం దేవునితో వైరము. ఎంత లోకంతో స్నేహం చేసినా, ఈ లోకం దగ్గర ఎంత నీకు మంచి పేరు సంపాదించాలని ఆశపడినా, ఈ లోకాన్ని ఎంత సంతోషపెట్టాలని ఆశపడినా చివరికి నీకు మిగిలేదు దుఃఖమే, ఒంటరితనమే, మరణమే, చివరికి తీర్పు పాలవుతావు. కానీ సహోదరుడా, సహోదరు, ఒక సమయంలో దేవుడు చెప్తున్న మాట, దేవుడు లోకంలో నుంచి నేను ప్రత్యేకపరుచుకున్నాడు, లోకంలో నుండి నేను ఏర్పరుచుకున్నాడు, ఈ లోకం నుండి నేను కడిగి ఒక ముత్యం వలె గట్టు మీద పెట్టాడు. నువ్వు గట్టు మీద ఒక పరిశుద్ధమైన పాత్రగా దేవుడి కోసం ప్రకాశిస్తావా, లేకపోతే మళ్ళీ అయ్యో నా లోకాన్ని విడిచిపెట్టలేను, నా కులాన్ని విడిచిపెట్టలేను, లేకపోతే నా యొక్క పాత పద్ధతులు, నా పాత ఆచారాన్ని, నా పాత జీవితాన్ని విడిచిపెట్టలేనని మళ్ళీ తిరిగి లోకంలో కలిసినట్లయితే సహోదరుడా, సహోదరి, నేను ఇంతకాలం చేసిన ప్రార్థన, ఇంతకాలం చేసిన విశ్వాసము, ఇంతకాలం సంపాదించిన దేవుడి దగ్గర సమస్త మంచితనం కూడా ఒక్క సెకండ్ పోగొట్టుకుని వ్యక్తిగా ఉన్నావు. కానీ ఈరోజు దేవుని కృప నీ పక్షంగా ఉంది. లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు కనుకనే ఈరోజు ఈ మాటలు వినడానికి, మరి ఈ మాటలు నీతో పంచుకోవడం నన్ను సజీవుడు వేయించాడు, ఈ మాటలు నువ్వు వినడానికి నిన్ను సజీవుడిగా ఉంచాడు. ప్రియబిడ్డ, ఈ రోజుని మరి బ్రతికి ఉన్నాము అంటే మనం గొప్పవారమని కాదు,
మనం అందంగా ఉన్నామని కాదు, డబ్బు ఉందని కాదు, ఈ లోకంలో ఏ తలంతును బట్టి కాదు, కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయనకి లోబడినట్లయితే తన చేతిలో ఒక పాత్రగా నిన్ను మరి వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మరి వ్యర్థము వ్యర్థము వ్యర్థము. యెషయా గ్రంథంలో మరొక చోట దేవుడు అడుగుతున్నాడు, నా బిడ్డలారా, ఎంతకాలం మీరు వ్యర్థమైన వాటిని, అబద్ధమైన వాటిని ప్రేమిస్తారో వెతుకుతారు, ఎంతకాలం అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని ప్రియమిల్లారా, ఈ లోకమంతా సంపాదించుకొని ఒకవేళ తన ప్రాణం పోగొట్టుకుంటే మరి తన ప్రయోజనం లేదు. దేవుని ప్రియమిల్లారా, ఒక సమయంలో దెయ్యము చేత మరి విడిపించబడని ఆశపడినట్లయితే, లోక సంబంధమైన మనసు చేత మరి నడిపించబడిన వ్యక్తిని మరి దాని నుంచి విడిపించాలని ఆశపడినట్లయితే, దేవునికి ఇష్టరాలుగా నువ్వు జీవించాలని నిజంగా నువ్వు ఇష్టపడినట్లయితే, సత్యాన్ని ఇష్టపడి సత్యానికి లోబడి సత్యాన్ని అనుసరించి నడుచుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలని ఇష్టపడినట్లయితే నీకు ఒక శుభవార్త. ప్రియబిడ్డ, ఆయన నిన్ను క్షమించని ఆశపడుతున్నాడు. నువ్వు ఇప్పటి వరకు దేవునికి విరోధంగా మరి అపవాది చేత కానీ మరి అపవాదితో సహవాసం చేసి, లోకంతో సహవాసం చేసి నువ్వు చేసిన ప్రతి పాప దోష క్రియలను ఇదే సమయంలో నేను క్షమించాలని తన రక్తంతో కడగాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువుని మరి నువ్వు విశ్వసించినట్లయితే, నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినట్లయితే దేవుడు నీకు తన రక్షణను దయచేసి తన ఆత్మను నీలో ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియబిడ్డలారా, మీరు ఎక్కడున్నా ఈ ప్రార్థనలో ఏకీవించడానికి దయచేసి నాతో ఏకీవించమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మా మంచి దేవా, నాయనా, ఇదిగో చెడిపోయిన మమ్మను, అయ్యా పాడైన మమ్మను బ్రతికించాలని ఈ లోకంలో ఏ నరుడు మా కోసం ఆలోచన చేయలేదు. ఈ లోకంలో ఉన్న ఏ శక్తి కూడా మా ఆత్మల కోసం ఎటువంటి రక్షణ కార్యక్రమం చేయలేదు. కానీ పరమ తండ్రి, తల్లి గర్భంలో మమ్మల్ని సృష్టించిన దేవుడు, అనాది కాలంలోనే మమ్మల్ని సృష్టించిన దేవుడు, ప్రభు మమ్మల్ని రక్షించాలని అయ్యా నీ ప్రేమ చేత, నీ కృప చేత నాయన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి మా కోసం పంపించి పాపం ఎరిగిన ఆయనను మా పాప దోషములని ఆయన మీద మోపి తండ్రి అయ్యా మమ్మల్ని క్షమించినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థన ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను నీ నామమును ఇప్పుడే క్షమించండి ప్రభువా. ఈ రోజు వరకు నీకు విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి. ఇప్పుడే నాయన నీ నామమును విడుదల దాయించండి. యేసు నామములో ప్రతి చీకటి శక్తి నుంచి ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు విడుదల కలుగును గాక. ఇప్పుడే నాయన ప్రతి లోక సంబంధమైన బంధకాల నుంచి విడుదల కలుగును గాక. ప్రతి విధమైన శరీర సంబంధించిన అపవిత్రత బంధకాల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రభువా, బలపరచండి, రక్తపు దారులతో కడగండి, నీ ఆత్మతో ముద్రించండి నాయన. పరిశుద్ధాత్ముడా, ఇది మొదలుకొని నాయన బిడ్డలతో అనువాసము చేయండి నాయన. కుడికి కానీ ఎడమకు తిరగకుండా, వెనుకకు చూడకుండా నీ బిడ్డల కోసం మీరు దాచించిన ఉన్నతమైన గురి యొద్దకు పరిగెట్టు కృప దయచేయమని తండ్రి యొక్క సమయంలో మాకు దయచేసిన ఉన్నతమైన సమయాన్ని బట్టి ఎనలేని వందనాలు చెల్లిస్తూ యేసు నామములో నీ బిడ్డలు దీవిస్తూ ప్రార్థించి అడిగేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. బిడ్డలారా, మరి మీ ప్రార్థన అవసరతల కోసం ఎల్లప్పుడూ మీతో ప్రార్థించుటకు మరి నేను, నా యొక్క కుటుంబము, అలాగే నాతో ఉన్న కొంతమంది ప్రార్థన యోధులు ఎల్లప్పుడూ మీకోసం మరి ప్రార్థన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ప్రార్థన అవసరతల కోసం మా యొక్క చిరునామా పాస్టర్ ఎలియాజర్, ఆదరణకర్త ప్రార్థనా సహవాసం, పెద్ద తాడేపల్లి గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మా యొక్క ఫోన్ నంబర్స్ 9703903517. మరొక ఫోన్ నెంబర్ 8142230955. మా వెబ్సైట్ www.cpfindia.org. మరియు మా యొక్క ఈమెయిల్ అడ్రస్ for_prayer_help@yahoo.com.